ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హౌజీ కుకింగ్ బ్లాగ్స్ అండి. అందరికీ వచ్చేసి హ్యాపీ వినాయక చవితి అండి. ఏంటి అందరూ వినాయక చవితి అంటుంది, మళ్ళీ అందరేమో వినాయకులను పత్రాలను లేకపోతే లడ్డూను చూపిస్తారు. తినేంటి వచ్చేసి అన్ని సామానం చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, అవన్నీ అన్ని ఛానల్స్లోనూ పోస్ట్ చేస్తారు కాబట్టి ఇది సామానం వినాయక చవితికి సంబంధించినటువంటి సామానం అంటే లైక్ ప్రమిదలు, కుందులు, అట్లానే ప్లేట్స్, అలంకరణ అవన్నీ కూడా మనకి ఎక్కడ దొరుకుతాయి అనేది ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. చూస్తూ ఉంటే వచ్చేసి ఇక్కడైతే ఇది బేగం బజార్ స్ట్రీట్ షాపింగ్ అండి. నేనైతే మా వినాయకుడికి కింద అపార్ట్మెంట్లో వినాయకుడిని పెడుతున్నాం కదా, వినాయక చవితి కోసమని కుందులు రాగివి తీసుకుందాం, రాగివి ఇత్తడివి స్టీల్ సామాను అన్నీ ఇక్కడ దొరుకుతాయి తీసుకుందామని చెప్పి ఈ స్ట్రీట్ షాపింగ్కి వచ్చాను. ఆ వీడియోనే మీకు నేను షేర్ చేస్తున్నానండి. ఇక్కడైతే వచ్చేసి అన్నీ మనకి స్టీల్ డబ్బాలు, రాగి పాత్రలు, చెంబులు ప్రతిదీ దొరుకుతుందండి. ఇవైతే మనకి వచ్చేసి బోనాలప్పుడు బోనం కుండలు తయారు చేస్తారు కదా, అవండి మంచిగా ముత్యాలతోటి అలంకారం చేసి ఇట్లా పెట్టి ఇచ్చారు. ఇక్కడ తెలంగాణలో ఎక్కువగా బాగా ఇట్లా అలంకారం చేయించుకొని తీసుకెళ్తారు, పూజలో పెడతారు అని చెప్పి షాప్ వాళ్ళు చెప్పారండి. ఇక్కడైతే వచ్చేసి అన్ని రాగివి, ఇత్తడివి, స్టీల్ ప్లేట్స్, గ్లాసు, చెంబులు, స్పూన్స్, ఉత్తరిని, పూజకు సంబంధించినటువంటి అవన్నీ దొరుకుతాయండి. ఇగోండి కొన్ని రకాలవి మాకు కుందులు చూపిస్తున్నాడు షాపు వాళ్ళు. ఇట్లాంటి పెద్ద దాని నుండి చిన్న వాటి వరకు దొరుకుతాయండి. ఇక్కడైతే వచ్చేసి మనకి అంటే ఇవి ఇట్లా సెట్ దొరకవు, విడివిడిగా దొరుకుతాయి. అవే మనము మంచిగా ఫిట్ చేసుకోవాలి. ఇదేమో వచ్చేసి పసుపు, కుంకం, గంధం, అక్షింతలు వేసుకునేటువంటి 4 గిన్నెలది స్టీల్ది తీసుకున్నాము దేవుడి కోసము. అక్కడ 5 రోజులు చేస్తామండి మేము ప్రతి సంవత్సరం వినాయకుని అపార్ట్మెంట్లో కింద పెట్టుకుంటాం, అక్కడ చేస్తాం. ఇదేమో చిన్నవండి ప్రమిత దీపారాధన కోసము. మనం అఖండం కోసం కూడా ఒకటి పెద్ద తీసుకున్నాము. ఇదేమో ఇంట్లో దీపారాధన కోసం యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్లేట్స్ తెల్ల గిన్నెల మీద ప్లేట్స్ అన్నీ దొరుకుతాయి. చిన్న బోనం కుండలు, రాగి చెంబులు, లేకపోతే వరలక్ష్మీవ్రతానికి కలశం పెట్టుకోవడానికి వీటికి రోజు డైలీ యూస్కి రాగి చెంబులో గ్లాసుల్లో వాటిల్లో వాటర్ తాగితే కూడా హెల్త్కి మంచిదని చెప్తూ ఉంటారు కదండి అన్నిట్లోనూ. ఇవైతే వచ్చేసి స్పూన్స్ ప్రతిదీ అవైలబుల్గా మనకి దొరుకుతుందండి ఇక్కడ, చిన్న వాటి నుంచి పెద్ద వాటి వరకు లేనిదంటూ ఇక్కడ ఏమీ ఉండదు. మనకు స్టార్టింగ్లోనే ఈ షాప్ ఉంటుందండి. వచ్చేసి వీళ్ళకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పారండి. నేను యూట్యూబ్ ఛానల్ ఇట్లా వీడియో కోసం అని అంటే తీసుకోండి, మాకు కూడా ఉందని చెప్పారు. ఇదైతే వచ్చేసి తెల్ల గిన్నెలండి, చిన్న దాని నుంచి పెద్ద దాని వరకు కిలో నుంచి 10 kgs అట్లా ఉడికేటు గిన్నెలు. ఇదేమో సిల్వర్ చెంబులండి, అంటే వైట్ మెటల్, ప్యూర్ సిల్వర్ కాదు వైట్ మెటల్ ఆ చెంబులు. ఇవి జర్మన్ సిల్వర్ అంటారు కదా అవండి. ఇదైతే వచ్చేసి రాగి చెంబులు, చిన్న నుంచి పెద్ద వరకు అన్నీ ఉన్నాయి. ఇవేమో డిషెస్, మనం ఏమన్నా కర్రీస్ అవి చేసుకుంటాం కదా, పెద్ద వాటి నుంచి చిన్న వాటి వరకు ఉన్నాయి. ఈ బాక్సెస్ మనకి ఇట్లా అంటే ఎప్పుడైనా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా గిఫ్ట్ పరంగా కూడా ఇవి యూజ్ అవుతాయి మనకి. ఏదైనా ఫంక్షన్స్కి ఇట్లా గిన్నె వేసి డిష్ లాగా పెట్టుకోవచ్చు మనము. చాలా బాగున్నాయండి. నేను కూడా ఒక 3 ప్లేట్స్ తీసుకున్నాను మా ఇంట్లో, 3 మా సాయికి మాకు అన్నట్టుగా. ఇదేమో గ్లాసు ఉద్దరిని, ఇదిగోండి స్టీల్ దగ్గర నుంచి చిన్నవి, స్టీల్ది ఉంది, పెద్దది ఉంది, రాగిది, ఇత్తడిది అన్నీ ఉన్నాయి. మీకు చూపించడం కోసమని ఇట్లా 1 by 1 ఇట్లా పెట్టాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవేనండి నేను తీసుకున్నటువంటి ప్లేట్స్. వచ్చేసి 3 ప్లేట్స్ తీసుకున్నాను. ఇవన్నీ ఇంకా మిగిలినవన్నీ మా అపార్ట్మెంట్లో పూజ కోసం తీసుకున్న సామాను అండి. ఇవన్నీ కూడాను ఈ ప్లేట్స్ చెంబులు తీసుకున్నాను. ఇదిగోండి ఇట్లా ఉంటాయి, మనం దీన్ని ఫిట్ చేసుకోవాలి. వచ్చేసి వాళ్ళే ఫిట్ చేసి ఇస్తారు, లేదంటే మనకు చూపిస్తారు, మనమైనా ఫిట్ చేసుకోవచ్చు. ఇవన్నీ పక్కన గంటలండి, గుళ్ళో కానీ లేకపోతే ఇక్కడ మన ఇంట్లో కానీ. ఇదేమో వచ్చేసి మీకు గుర్తుంటే పూర్వకాలం లేదు, అందరూ మంచిగా ఇట్లా గిన్నెలో హోటళ్ళలో ఇచ్చేవాళ్ళు మనకి. చాలా బాగా అనిపించింది, అదే మీకు నేను వీడియో షేర్ చేస్తున్నాను. పాతకాలం హోటల్లో మనకి గిన్నెలో గ్లాసులో పోసి కాఫీ పెట్టి ఇచ్చేవాళ్ళు, ఇప్పట్లో కూడా తాగే వాళ్ళు ఉన్నారనుకోండి. జర్మన్ సిల్వర్లో ఇట్లా వచ్చేసి 4 ప్లేట్స్. ఇది ఆ షాప్ అయిన అన్నీ ఇప్పదీసి చూపించాడండి నాకు అర్థమయ్యేటట్టుగా. చాలా బాగున్నాయి. ఇదేమో భోగి కుండలు అంటారు కదా అండి బోనాలప్పుడు, బోనం కుండలు. ఇవేమో పెద్ద పెద్దవి, మొత్తం అంతా పెద్ద వాటి నుంచి చిన్న వాటి వరకు ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి చిన్న గంటలు, పెద్ద గంటలు అన్నీ ఉన్నాయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి